చేస్తూ ఉన్నాను. దయచేసి ప్రియులరా, కొంచెం ఒక 5 నిమిషములకు ముందే మీరు ఆన్లైన్లోనికి రావటానికి ప్రయత్నం చేయండి. ఓకే. గడిచిన వారంలో ఓ మనిషి నీవెవరు అనేటువంటి అంశాన్ని ఆలకించాం. అంటే సాధారణంగా చెప్పాలంటే మనిషి ఎవరు అనేటువంటి మాటని ఆలకించాం. ఓ మనిషి నీవెవరు అనేటువంటి ఆ టైటిల్ నాకు బాగా ఇష్టం. ఎందుకు ఇష్టము అనంటే, ఒక 20 సంవత్సరాల క్రితం తెలంగాణ అంతటా కూడా నక్సలైట్ల యొక్క ప్రభావము ఎక్కువగా ఉండేది. అప్పుడు వారు ఊరూరా ప్యారలల్ గవర్నమెంట్ని కూడా నిర్వహించేటువంటి వారు. అప్పుడు కరపత్రాలు, పోస్టర్లు, బ్యానర్లు ఇవి ఎక్కువగా ప్రజలని ప్రభావితం చేసేటువంటివి. వారు ఏదైనా కరపత్రము, పోస్టరు, బ్యానరు ఊర్లో ఏర్పాటు చేశారంటే జనాలంతా ఒకసారిగా ఉలికి పడేటువంటి వారు, ఏంటా అని చెప్పి. అదే రకంగా ఆ రోజుల్లో మేము ఊర్లలో వాక్యం చెప్పడానికి సన్నద్ధం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఓ మనిషి నీవెవరు అనేటువంటి బ్యానర్ని అర్ధరాత్రి పూట గ్రామాలలో కట్టేటువంటి వారు. అంటే మాకు అర్ధరాత్రి ఎందుకు కట్టారంటే సమయం అలాగా కుదిరేదనమాట. ఉదయం లేచేసరికి జనాలు చూసేసరికి ఓ మనిషి నీవెవరు అనే అంశాన్ని చూసేసరికి, ఇదేందిరా ఎవరు అడుగుతున్నాడు, ఇట్లా రాశారేంది, నువ్వెవరు అంటున్నారేంది అని చెప్పి ఒక షాక్కు గురయ్యేటువంటి వారండి. మళ్ళీ మేము ఈవినింగ్ డప్పు చాటింపు చేసి మైకు పెట్టి, ప్రియులారా ఇలా మీటింగ్ ఉంది, మీరందరూ రండి అని చెప్పి మళ్ళీ దైవిక భాషలో మాట్లాడేసరికి వాళ్ళందరూ వచ్చి వాళ్ళ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకునేటువంటి వారు. మేము ఇట్లా అనుకున్నాం, అట్లా అనుకున్నాం, ఇది నక్సలైట్లేదు అనుకున్నాం, మీరా అని చెప్పి ఆసక్తిగా అడిగేటువంటి వారు. అదే రకంగా క్యూరియాసిటీతో వినేటువంటి వారు. నిజంగా ప్రారంభ రోజుల్లో చాలా ఉత్సాహంగా ఉండేదండి. అందరూ తమ పర భేదము లేకుండా క్రైస్తవులు హాజరయ్యేటువంటి వారు, చర్చిలతో నిమిత్తం లేకుండా అన్యులు కూడా హాజరయ్యేటువంటి వారండి. గ్రామాలలో కుప్పలు కుప్పలుగా, తండోపతండాలుగా వచ్చి విని వెళ్ళేటువంటి వారు. చాలా చక్కగా చాలా మంచి విషయాలు చెప్పారు. చిన్న వయసులో పిల్లలు, మీరు పెద్దవారు సహితము ఆలోచించాల్సినటువంటి విషయాలు మీరు చెప్పారు అని చెప్పి అభినందించేటువంటి వారు. అది మాకు ఎంతో బూస్ట్గా ఉండేటువంటిది. రోజులు మారిపోయాయి. ఈరోజు జనాలను రమ్మని వినండి అని బ్రతిమలాడుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. ఓకే. ఇప్పటికీ వచ్చినటువంటి మార్పు ఏదైనా ఉన్నది అని అంటే అదే చెప్పుకోదగినటువంటి మార్పు. రైట్. ఇప్పుడు మనమంతా గడిచిన పాఠం నుండి మనం అర్థం చేసుకున్నటువంటి విషయం ఏంటంటే, దేవుని పిల్లలము. మరి దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే దేవలోకములో, ఇన్ ద సెన్స్ పరలోకములో. దేవలోకములో ఉన్నటువంటి దేవుని పిల్లలమైనటువంటి మనము ఈ లోకములోనికి ఎందుకు వచ్చాం? రైట్. ఈ లోకములోనికి రావటాన్నే లోకములో జన్మించటము అని అంటున్నాం, పుట్టటము అని అంటున్నాం. దాన్ని బట్టే ఈ మనిషి యొక్క పుట్టుక ఎందుకు, లేదా మనిషి ఎందుకు జన్మించాడు, మానవ జన్మకు ఉన్నటువంటి కారణము ఏమిటి, ఇదే ఈరోజు మన అంశము. మనిషి జన్మకు కారణము ఏమిటి? ప్రియ దేవుని వారలారా, మనము లోకములో ఉన్నటువంటి
మనుషులందరూ జన్మిస్తున్నారు, బ్రతుకుచున్నారు, మరణించి వెళ్ళిపోతున్నారు. ఒక సింగిల్ డే దీని ప్రభావం మనకు కనిపించదు, తెలియదు. కానీ ఒక లాంగ్ జర్నీని ఓవర్ వ్యూలో చూడగలిగితే ప్రేమ్ పూర్తిగా అర్థమైపోతుంది. అంటే ఉదాహరణకి ఒక నెల, 6 నెలలో, సంవత్సరాలు కష్టపడి ఒక స్టోరీని ఫిల్మ్గా మేకింగ్ చేస్తారు, ఒక సినిమాగా తయారు చేస్తారు. నెలలు, సంవత్సరాలు కష్టపడి వందల కొద్ది మంది పనిచేసి ఒక 2 గంటల, సుమారు అటు ఇటుగా 2 గంటల సినిమాని తయారు చేస్తారు. ఇప్పుడు మనబోటి వాళ్ళమందరము కూడా, అఫ్కోర్స్ మనము సినిమాలు చూడము, బట్ మనుషులు దానిని 2 గంటల్లో చూసి, ఓహో ఈ వ్యక్తి వాళ్ళ నాన్న ఈయన, ఆయన నుండి పుట్టి ఇలా పెరిగి పెద్దవాడై ఈ పని చేసి ఓకే గొప్పవాడు అనిపించుకున్నాడు. ఈ 2-3 లైన్లు అర్థం చేసుకోవటానికి మనకు 1 గంట 2 గంటల సమయం పట్టింది. ఈ 2 గంటల విషయాన్ని మనకు చెప్పడానికి వాళ్ళు 365 రోజులు పనిచేశారు. అయితే ఇప్పుడు ఓవర్ వ్యూ అని నేను ఎందుకన్నాను అంటే, ఇప్పుడు సింగిల్ డేలో, అంటే ఇప్పుడు హీరో అనేటువంటి వ్యక్తి కానీ విలన్ అనేటువంటి వ్యక్తి కానీ సింగిల్ డేలో పుట్టి పెరిగి ఇవన్నీ చేసి మరణించటం అనేటువంటిది జరగదు. అదొక లాంగ్ పీరియడ్ అన్నమాట. ఈ లాంగ్ పీరియడ్కి సంబంధించినటువంటి విషయాన్ని మనకు సంక్షిప్తము చేసి షార్ట్ కట్లో 1 అవర్ 2 అవర్స్లో చూపిస్తున్నటువంటి విషయం. అలాగే ఇప్పుడు మనము మనిషి జననము, బ్రతుకు, మరణము అనేటువంటి ఈ 3 అంశాలు ఏవైతే ఉన్నాయో, ఇది ఒక సింగిల్ డేలో అయ్యేటువంటి విషయం కాదు. అంటే ఒక రోజులో అవ్వచ్చు, 2 రోజులు, నెలలు, సంవత్సరాలు, అంటే ఒక 70, 80, 100, 120 సంవత్సరాల వరకు ఉండేటువంటి జీవితం ఇది. ఇకపోతే అది ఒక మనిషి విషయంలోనంటే కాదు, ఒక తరం విషయంలోనంటే కాదు, 6000 సంవత్సరాల నుండి జరుగుచున్నటువంటి ఒక క్రమం, ఒక నిజం. రైట్? ఈ నిజంలో మనిషి యొక్క జీవన ప్రయాణం ఇలా జరుగుచున్నది. ఎలా? పరలోకమందున్నటువంటి దేవుని కుమారుడిగా జన్మించి ఈ లోకములోనికి వచ్చి బ్రతికి మరణించి ప్రస్తుతమైతే పరదైసుకు వెళ్ళటం, ఆ పిమ్మట పరలోకానికి వెళ్ళటము అనేటువంటి జరుగుతున్నది. మరికొంతమంది, ఈ మంది ఎక్కువ అని చెప్పుకోవాలి, ఈ ఎక్కువ మంది ఈ లోకాన్ని విడిచి పాతాళ లోకమందున్నటువంటి నరకానికి వెళుచున్నారు. అంటే మరణించిన పిమ్మట కొందరు పరదైసుకు వెళుతున్నారు ప్రస్తుతానికి, మరికొందరు నరకమునకు వెళుచున్నారు. సరే, పరదైసుకు వెళ్ళేటువంటి విషయం కానీ నరకానికి వెళ్ళేటువంటి విషయం కానీ ప్రస్తుతానికి అప్రస్తుతంగా పెట్టుకుందాం. కానీ ఇక్కడ మన ప్రశ్న ఏంటంటే, పరలోకములో నుండి ఇహలోకములోనికి మనిషి ఈ శరీరమును ధరించుకొని ఎందుకు జన్మిస్తున్నట్లు? ఇది ప్రశ్న.
ఏమంటే మన పాఠాలు కొన్ని బోల్డ్గా ఉంటాయి, ఎందుకంటే బాగా అర్థం చేసుకోవటానికి. ఈ పదాలు ఎలా ఉంటాయి అని అంటే ఈ పాఠంలోనే కాదు, మరికొన్ని పాఠాల్లో కూడా మీకు ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అపశకునపు మాటల్లాగా ఉంటాయి కొన్ని, కానీ ఆ పదం వాడితేనే మనకు ప్రాపర్గా అర్థమవుతుంది. ఇక రెండవది ఏంటి, ఈయన వాటిని ట్రిమ్ చేసి చెప్తే బాగుండేది కదా, లేదంటే ఫిల్మ్లో కొన్ని పదాలని అక్కడికి వచ్చేసరికి ఒక బీప్ శబ్దం వాడి ముందుకు కొనసాగుతూ ఉంటారు కదా, అలా చెయ్యాలి కదా అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఇంకొక విధానం ఏంటంటే ఫిల్మ్లలో వారు అభ్యంతరకరమైనటువంటి దృశ్యాలు ఉంటే వాటిని తొలగిస్తూ ఉంటారు కదా, ఆ దృశ్యం కానీ మాటలు కానీ తొలగిస్తూ ఉంటారు కదా. అలా ఎందుకు రమేష్ అన్న వాటిని మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. రమేష్ అన్న ఎప్పుడు కూడా వల్గర్గా మాట్లాడాడు, ఇది గుర్తుంచుకోండి. 1000కి పైగా వీడియోలు ఉన్నాయి, ఏ ఒక్క దాంట్లో కూడా మీకు అలాంటి వల్గారిటీతో కూడుకున్నటువంటి పదాలు మీకు కనపడవు. రమేష్ అన్న మీకు ఎప్పుడు బూతులు మాట్లాడాడు, రైట్. రమేష్ అన్న కొంత యథార్థత మాట్లాడుతూ ఉంటాడు, అది కొంత మనకి నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది, ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది, కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ మాట అనకపోయి ఉంటుంటే బాగుండు అని మీకు అనిపిస్తుంది పర్సనల్గా, బట్ న్యాయం చేసేటువంటి పదము అదే అని నమ్మిన తర్వాతనే రమేష్ అన్న ఆ మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఓకే, ఇక్కడ విషయము ఏంటి అని అంటే, ఎవరైనా మరణించినప్పుడు సాధారణంగా ఎలా మరణించాడు, ఎప్పుడు మరణించాడు అని అడుగుతూ ఉంటారు. అంతే సర్వసాధారణంగా మరణించాడు అని తెలియగానే ఆ వ్యక్తి స్పందిస్తూ అడిగేటువంటి ప్రశ్నల్లో ప్రథమ ప్రశ్నలు ఇవే: ఎప్పుడు మరణించాడు, ఎలా మరణించాడు అని అడుగుతుంటారు. ఓకే, అడగాల్సిందే, సంతోషం. కానీ ఒక మనిషి జన్మించినప్పుడు ఎప్పుడు జన్మించాడు అడుగుతారు, అది కూడా సంతోషం. కానీ ఎందుకు జన్మించాడు అని అడగరు. పాపైనా బాబైనా ఎందుకు జన్మించాడు, ఎప్పుడైనా విన్నారా ఈ పదం? ఎందుకు జన్మించాడు, ఎందుకు మరణించాడు అని అడిగినటువంటి మనిషి ఎందుకు జన్మించాడు అని అడగలేకపోతున్నాడు. ఒకవేళ అడిగితే వెంటనే పక్కనున్నటువంటి వారితో వచ్చే రియాక్షన్ ఏంటి అని అంటే, అదేం మాటరా, ఎందుకు జన్మించాడంటావేంటి, లేక పిల్లలు పుడితే అపశకనపు మాట్లాడుతున్నావు. ప్రిలరా, మనిషి మరణించుటకు కారణం ఉన్నట్లుగానే జన్మించుటకు కూడా కారణము ఉంటుంది. ఇక రెండో విషయం, పాప పుట్టిందా, బాబు పుట్టాడా, ఒక క్యూరియాసిటీ అడుగుతారు. పాపైనా బాబైనా ఎందుకు పుట్టాడు, పాపగా ఎందుకు పుట్టారు, బాబుగా ఎందుకు పుట్టాడు, ఎందుకు పుట్టారు అనేటువంటి విషయాన్ని మాత్రం ఎవరు అడగరు. కానీ మీరు లోకము యొక్క పురోగతిని ఆలోచించండి. లోకము యొక్క మన పూర్వీకుల నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి పురోగతిని మీరు ఆలోచించండి. మనిషి ప్రశ్నించుకుంటేనే కానీ ఒక పరిష్కారము అనేటువంటిది
వస్తూ ఉంటుంది. అంటే ప్రశ్న అనేటువంటిది ప్రాముఖ్యం. ప్రశ్న పరిష్కారమును ఇస్తుంది. ప్రశ్న సమాధానాన్ని వెతుకుతుంది. ప్రశ్న నవీకరణకు దోహదము చేస్తుంది. గనక ప్రశ్న అనేటువంటిది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పునకు దోహదం చేస్తుంది. గనక ప్రతి మనిషికి ప్రశ్నించేటువంటి ధోరణి ఉండాలి. ఈవెందో క్రైస్తవులమైనటువంటి మనకు ఈ బైబిలు చదివేటప్పుడు వినేటప్పుడు ఉండవలసినటువంటి వైఖరి అదే అని నేను అంటాను. దాన్ని బాగా నమ్ముతాను, నేను నమ్మాలి కూడా. ఎందుకంటే బైబిలు ధోరణే ఎలా చెప్పబడింది అని అంటే, అడిగాడు యేసుప్రభుల వారు, చెప్పారు ఏమని? హేతువు అడిగేవారు ఉంటారు, ఉండాలి. దాన్ని ఖండించకండి, ప్రశ్నించకండి. దేవుణ్ణి మీరు ప్రశ్నిస్తారా, దేవుణ్ణి అడుగుతారా, తప్పుపడతారా అనేటువంటి విధానంలో మీరు ఉండకూడదు. హేతువు అడిగేటువంటి ప్రతి వారికి సాత్వికమైనటువంటి మనసుతో, భయముతో మీరు ఎల్లప్పుడూ సమాధానము చెప్పటానికి సిద్ధపడండి అని అన్నాడు. అంటే బైబిలు లేదా ఇలాంటి పాఠాలు నేర్చుకుంటున్నటువంటి మనకు హేతువాద దృక్పథము బాగా ఉండాలి. మనకి దేన్ని కూడా గుడ్డిగా నమ్మకూడదు. ఇది దేవుని పుస్తకము, వాళ్ళు చెప్పేది దేవుని మాటలు గనక మనము ఎందుకు, ఎలా, ఏంటి అనేటువంటిది అడగకూడదు. అలా అడిగితే తప్పు. వాళ్ళు చెప్పింది మనం నమ్మాలి, సరే అని అనాలి. ఇది క్రైస్తవ్యాన్ని ఎటువైపు తీసుకెళ్తుందంటే మూఢత్వం వైపు తీసుకెళ్తుంది, మూర్ఖత్వం వైపు తీసుకెళ్తుంది, అజ్ఞానం వైపు తీసుకెళ్తుంది. అందుకే క్రైస్తవ్యము అనేటువంటిది పలు చోట్ల నగుబాట్లకు గురవుతున్నది, అంటే వెక్కిరించబడుతున్నది, అపహాస్యానికి గురవుచున్నది. కనుక అలా అవ్వటానికి వీలేదు. క్రైస్తవుడు అంటే క్రీస్తును ధరించుకున్నటువంటి వాడు, క్రీస్తు అంటే దేవుని యొక్క జ్ఞానమై ఉన్నటువంటి వాడు. దేవుని జ్ఞానమై ఉన్నటువంటి క్రీస్తును ధరించుకున్నటువంటి క్రైస్తవుడు ఎలా ఉండాలి? జ్ఞానవంతుడై ఉండాలి. అడిగేవారికి, వెతికేవారికి మనము సమాధానము చెప్పువారమై ఉన్నాము అని చెప్పి పౌలు గారు చాలా స్ట్రాంగ్గా, ధైర్యంగా, కాన్ఫిడెన్షియల్గా చెప్పినటువంటి వాడు ఆయన. అందుకే ఆయన సామంతుల దగ్గరికి వెళ్ళినా మాట్లాడగలిగాడు, న్యాయాధిపతుల యొద్దకు వెళ్ళినా మాట్లాడగలిగాడు, సామాన్యుల యొద్దకు వెళ్ళినా మాట్లాడగలిగాడు. ప్రతి చోట తగిన సమాధానము ఇచ్చాడే తప్ప నీళ్లు నమలలేదు, మింగలేదు. అలాంటి సమర్థత మనలో ఉండాలి. అసలు మనం ఏం వింటున్నామో, ఏం చదువుతున్నామో, ఏది ఎరుగుచున్నామో, ఏది తీసుకుంటున్నామో, ఏది అంగీకరిస్తున్నామో, దేనిని పాటిస్తున్నామో దానిలో స్పష్టత ఉండాలి. ఏదో అందరూ మా అమ్మ నాన్నలు పోయారు, చేశారు, మేము కూడా పోతున్నాము, చేస్తున్నాము, అందరూ పోయారు, చేస్తున్నారు, మేము కూడా పోతున్నాము, చేస్తున్నాము అన్నటువంటి విధానంలో ఉండకూడదు. మొన్న చెప్పాను కదా, హల్లెలూయా అనేటువంటిది దాని విషయంలో బైబిల్ ఏం చెబుతున్నది అనేటువంటి స్పష్టత మీకు ఇచ్చాను. కానీ చాలామంది వైఖరి ఏంటంటే, మా పూర్వపు సీనియర్ పాస్టర్ల నుండి ఇదే చెబుతున్నారు, మేము కూడా అదే ఫాలో అవుతున్నాము. దాన్నే గుడ్డితనము అని అంటారు. ఒక గొర్రె పోయి గుంటలో పడితే మిగిలిన గొర్రెలన్నీ కూడా గుంటలో పడుతూ ఉంటాయి. నిజంగా నేను చూశానండి, చాలా గొర్రెలను చూశాను. ట్రావెల్లో గమనిస్తూ ఉంటాను, మామూలుగా ఊర్లలో గమనించినటువంటి వాడనే.
కొన్నిసార్లు అయితే అది ఎంత ఘోరం అంటే రైల్వే ట్రాక్ దాటుచుండేటువంటి క్రమంలో ఒక గొర్రె ట్రైన్ వస్తూ ఉంటుంది, ఒక గొర్రె పోతుంది, ముందు పోతూ ఉంటుంది, అది దాన్ని గుద్దేస్తుంది ట్రైన్. ఈ వెనక ఉన్నటువంటి గొర్రెలు అయ్యో అని చెప్పి ఆగాలి కదా, ఆగో, పోతూనే ఉంటాయి, ఆ చక్రాల కింద పడుతూనే ఉంటాయి. అది ఎంత దారుణం, ఎంత ఘోరం, ఎంత తెలివి తక్కువతనం అది. కనుక మా వాళ్ళు ఎవరో చేశారు, మేం చేస్తాము అనేటువంటిది తప్పు. యేసయ్య ఏం చేశాడు, పరిశుద్ధాత్ముడు ఏం నేర్పిస్తున్నాడు, ఆదిమ సంఘం ఏం చేసింది, ఇప్పుడు మనల్ని ఏం చెయ్యమని చెప్పుచున్నారు, మనం ఏం చెయ్యాలి అనేటువంటి దృక్పథంతో వెళ్ళాలి తప్ప మా ముత్తాత చేశాడు, మా తాత చేశాడు, మా నాన్న చేశాడు, నేను చేస్తాను అనేటువంటి విధానము తప్పు. ప్రశ్నించాలి, దానికి స్పష్టమైనటువంటి సమాధానము లేదా విషయము తెలుసుకోవాలి, దానిని పాటించటానికి ప్రయత్నం చేయాలి. ప్రశ్నలో నుండి ఉత్తమమైనటువంటి పరిష్కారం తెలుస్తుంది అని అనుకున్నాం కదా. ఉదాహరణకి, పక్షి ఎలా ఎగరగలుగుచున్నది అని ఒకనాడు ఒక మనిషి ప్రశ్నించుకున్నాడు గనుకనే ఈరోజు విమానాలు వచ్చాయి. చేప ఎలా ఈదగలుగుచున్నది అని ప్రశ్నించుకున్నాడు గనక ఓడలు వచ్చాయి. కన్ను ఎలా చూడగలుగుచున్నది అని ప్రశ్నించుకున్నాడు గనక కెమెరాలు వచ్చాయి. చెవి ఎలా వినగలుగుచున్నది అని ప్రశ్నించుకున్నాడు కనుక సెల్ ఫోన్లు వచ్చాయి. ఇలా ఒక్కొక్క ఆవిష్కరణ వెనకాల ఒక్కొక్క ప్రశ్న ఉంటుంది. కిరణజన్య సంయోగ క్రియ ఎలా జరుగుతుంది అని ప్రశ్నించుకున్నాడు గనుకనే ఈరోజు సోలార్ ప్యానల్స్ వచ్చాయి. ప్రతి దాని వెనకాల ప్రశ్న ఉంటుంది, ఆ తదుపరి ఆవిష్కరణలు ఉంటాయి. రైట్, ఇప్పుడు మనకు ఒక ప్రశ్న వచ్చింది, ఎందుకు పరలోకములో నుండి ఈ లోకములోనికి జన్మించి వచ్చాం, ఈ లోకములోనికి ఎందుకు వచ్చాం, ఇది మన ప్రశ్న. మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారు? సమాజాన్ని అడిగామనుకోండి, దాని విధానము ఎలా ఉన్నది అనంటే, సమాజం యొక్క తీరు ఎలా ఉన్నది అనంటే, ఏమున్నది, మనిషి పుట్టినమంటే సరే ఒకనాడు పూర్వీకులు వాడేటువంటి విధానం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుత తరంలో పుట్టాడంటే వాడు చదువుకోవాలి, చదువుకున్నాడంటే ఉద్యోగం చేయాలి, ఉద్యోగం చేశాడంటే సంపాదించాలి, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, కొన్నాళ్ళు బ్రతకాలి, ఆ తర్వాత చావొస్తే చచ్చి వెళ్ళిపోవాలి, అంతే. ఇంతకు మించి మరో విషయాన్ని చెప్పదు సమాజం. నువ్వు చదువుకోవాలి, ఉద్యోగమో వ్యాపారమో చేయాలి, బాగా డబ్బులు సంపాదించాలి, పెళ్ళి, పిల్లలు, మనమనులు, తర్వాత చావు, అంతే. ఇంతకు మించి సబ్జెక్ట్ ఉండదు. ఇక ఏమన్నా ఉన్నది అంటే వీటి చుట్టే తిరుగుతుంది తప్ప ఇంకోటి అదనంగా పాయింట్ ఏమి ఉండదు. ఇక అవునా? సమాజము నుండి ఇది ఓవరాల్గా జనరల్గా వచ్చేటువంటి, క్యాజువల్గా వచ్చేటువంటి వివరణ. ఇక మేధావులను, అందులో సమాజంలో కొంత ప్రత్యేక వర్గం ఉంటుంది కదా, ఆ మేధావులను అడిగితే వారు ఏం చెప్పారు అనంటే, ఈ కవితాత్మకంగా చెప్పబడింది మనం పాఠశాలల్లో చదువుకుని ఉన్నాం, మేబీ మీలో కూడా చాలామంది చదువుకొని ఉంటారు అని నేను అనుకుంటున్నాను. అదేంటంటే, ఒక పోయం ఉంటుంది తెలుగులో, ఇంగ్లీష్లో కూడా దీన్ని తర్జుమా ఉండొచ్చు. ఏమి ఉంటుంది అనంటే, ఎండలు కాసేది ఎందుకురా అని అన్నారు. అంటే దానికి అంటే ప్రశ్న వాళ్ళదే, జవాబు వాళ్ళే ఇచ్చుకుంటూ వచ్చారనమాట. ఎండలు కాసేది ఎందుకురా, ఇది ప్రశ్న.
మబ్బులు పట్టేటందుకురా అని అన్నారు. మరి మబ్బులు పట్టేది ఎందుకురా అనంటే వానలు కురిసేటందుకురా. వానలు కురిసేది ఎందుకురా అనంటే పంటలు పండేటందుకురా. పంటలు పండేది ఎందుకురా అనంటే మనుషులు బ్రతికేటందుకురా అని అన్నారు. వెరీ గుడ్. మనుషులు బ్రతికేది ఎందుకురా అని అడిగిన తర్వాత అది మాత్రం మమ్మల్ని అడగకురా అని అంటున్నారు. మనుషులు ఎందుకు బ్రతకాలి అనేటువంటి దగ్గరికి వచ్చేసరికి బ్రేక్ పడిపోతుంది. ఇప్పుడు వీటన్నిటికీ మంచి ప్రశ్నలు వేశారు, మంచి సమాధానాలు చెప్పారు, వెరీ గుడ్. బట్ ఒక ప్రశ్న దగ్గరికి వచ్చేసరికి ఆగిపోయారు. మనుషులు ఏమండి పంటలు పండేది ఎందుకురా అంటే మనుషులు బ్రతికేటందుకురా అని అన్నారు. మరి మనుషులు బ్రతికేటెందుకురా అనేటువంటిది కూడా ప్రశ్నే కదా. ఈ ప్రశ్నకు కూడా సమాధానం ఉండాలి కదా. కానీ ఇక్కడ ముందుకు వెళ్ళలేదు. ఎందుకు అని ఆగిపోయారు. అంటే ఎందుకు వచ్చిన గొడవ, ఇక ఇది మనం చెప్పలేము, మన నుండి కాదు కనుక ఈ ప్రశ్న వద్దు, ఈ సమాధానం వద్దు అని చెప్పి ఆగిపోయారు. ఇక సామాజిక శాస్త్రవేత్తలు ఉంటారు. వీరు అనేక రంగాలలో కృషి చేస్తారండి. వారు కృషి చేసి సమాజంలో చాలా మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. అందులో వారిని మనం 100% అభినందించాల్సిందే. సామాజిక సంస్కర్తలు అని అంటాం వారిని. వారిని సామాజిక శాస్త్రవేత్తలు అని కూడా అంటాం. అందులో చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ సతీ సహగమనం విషయంలో కానివ్వండి, చిన్నపిల్లలకి మ్యారేజ్ చేసేటువంటి విషయంలో కానివ్వండి, ఇంకా కొన్ని మూఢనమ్మకాలు చాలా ఉన్నాయి కదా, వాటన్నిటిని తొలగించి ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి కృషి చేసినటువంటి సామాజిక శాస్త్రవేత్తలు చాలామంది ఉన్నారు. ఆ విషయంలో వాళ్ళందరినీ అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ ఆ సామాజిక శాస్త్రవేత్తలలో సహితం ఈ విషయానికి సంబంధించి ప్రశ్న లేదు, సమాధానము లేదు. వాళ్ళు ఇంత దూరం రాలా. ఒక దగ్గరికి వచ్చి ఒక మైలురాయి దగ్గరికి వచ్చి అక్కడ ఆగిపోతున్నారు. ఇక అక్కడ నుండి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయటం లేదు. అక్కడ నుండి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయటం లేదు. కానీ ఒకటి వాస్తవం మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, కాలుకు వేసుకునేటువంటి చెప్పు మొదలుకొని అంతరిక్షములోనికి పంపించేటువంటి రాకెట్ వరకు ప్రతి దాని వెనకాల ఒక కారణం ఉంటుంది. ప్రకృతి పుట్టుకకో కారణం ఉంది, అలాగే మనిషి జన్మకు కూడా ఒక కారణము ఉన్నది. ఈవెన్ దో మనం ఎందుకు చదువుకుంటున్నాము అంటే ఒక కారణం ఉంది. వస్త్రాలు ఎందుకు కొనుక్కుంటున్నాం, కారణం ఉంది. పంటలు ఎందుకు పండిస్తున్నాం, ఒక చెట్టు ఎందుకు పెట్టుకున్నాం, కారణం ఉంది. ఒక గేదెను ఎందుకు సాకుకుంటున్నాం, ఒక కారణం ఉంది. ఒక ఇల్లు ఎందుకు కట్టుకుంటున్నాం, ఒక కారణం ఉంది. కారణం లేకుండా ఏది చేయటం లేదు కదా మనము. ఇన్నింటి వెనకాల ఇన్ని కారణాలు ఉన్నప్పుడు మనిషి జన్మ వెనకాల ఏ కారణము ఉండదా? తప్పకుండా ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. మరి ఏమిటా కారణం? ప్రాక్టికల్గా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మట్టి మెదడు కలిగినటువంటి మనుషులు ఎవరు కూడా ఇలాంటి వాటికి సమాధానాలు చెప్పలేరు. వాళ్ళ ఆలోచన అనేటువంటిది ఒక పరిమితి కలిగినటువంటిది. కొంతే దానికి మించి వెళ్ళలేడు. ఎందుకంటే వాడికి ఇచ్చినటువంటి క్యాపబిలిటీ అంతే. వాటిలో పెట్టినట్టు చిప్ ఉంటుంది కదా, ఆ చిప్ కేపబిలిటీ అంతే. అంతకు మించి మనం ఆశించటం అనేటువంటిది కూడా పొరపాటే. మరి ఎవరు చెప్పాలి? ఈ మనుషులకు జన్మనిచ్చినటువంటి మహానీయుడైనటువంటి దేవుడు మాత్రమే, ఆ సృష్టికర్తే చెప్పాలి.
అందుకే మనము దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నీ పాద సన్నిధిలో ఉన్నాను, నాకు పాఠాలు నేర్పించరా, నాకు కావలసినటువంటి విషయాలని నాకు నేర్పించరా అని అడగాలి. అలా ఒక దావీదు అడిగాడు, అయ్యా నాకు నేర్పించండి అని. అలా ఒక మోషే అడిగాడు, నాకు నేర్పించండి అని. నా దినములను లెక్కించుటకు నాకు నేర్పించవా అని అడిగాడు మోషే గారు. అవునా? అయ్యా మీ ధర్మశాస్త్రమును పాటించటానికి నాకు నేర్పించవా అని అడిగాడు. ఎవరు? దావీదు గారు. మహామహులు అడిగారు. మనం ఎంత అండి? మనిషిగా మనము కూడా ఆ రకమైనటువంటి మెంటాలిటీ, అంటే మానసిక స్థితిని కలిగి ఉండాలి. అడుగుదాం, చెబితే నేర్చుకుందాము అనేటువంటి దృక్పథము కలిగి ఉండాలి. మనిషి ఎందుకు జన్మించాడు? ఈ మానవ జీవితానికి సంబంధించినటువంటి ఎందుకు జన్మించాడు, ఎందుకు బ్రతుకుచున్నాడు, ఎందుకు మరణిస్తున్నాడు, ఓవరాల్గా ఈ మనిషి ఈ జీవిత ప్రయాణానికి సంబంధించినటువంటి సమాచారము అంతా కూడా ఒక వస్తువు తయారు చేసినప్పుడు దానికి ఒక మాన్యువల్ ఏ విధంగానైతే అప్పుడే సిద్ధం చేస్తారో, దాన్ని ఎలా వాడాలి, ఎలా ఆపరేట్ చేయాలి అన్నట్టుగా ఈ మనిషికి రూపము, అంటే జన్మని ఇచ్చి ఈ శరీరము అనేటువంటి ఈ రూపమును అమర్చినప్పుడే దేవుడు ఒక మాన్యువల్ని సిద్ధం చేశాడు, తయారు చేశాడు. ఈ మాన్యువల్ పేరే బైబిల్. ఈ బైబిల్ని కనుక మనం సమూలంగా అవగాహన చేసుకోగలిగితే, అర్థం చేసుకోగలిగితే, ఈ శరీరాన్ని మనం చక్కగా వాడగలము, దానికి సద్వినియోగము చేయగలం, సార్థకత జరిగించుకోగలం. కనుక ఈ బైబిల్లో మన గురించి ఏమని వ్రాయబడింది అనేటువంటిది సమర్థవంతంగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రైట్? ఇప్పుడు ఫైనల్గా మనం ఎవరిని అడగాలి అంటే దేవుణ్ణి అడగాలి. దేవుడు ఏం చేశాడు? ఒకనాడు దేవదూతల ద్వారా, ఆ తర్వాత యేసయ్య ద్వారా, ఆ తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా విషయాలని చెబుతూ వస్తున్నాడు. అవునా? ఇప్పుడు దేవుణ్ణి అడుగుదాం. ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్న ఎడల వారు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. అడిగితే ఆయన ఇస్తాడు. మరి ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? అది పుచ్చుకోగలగాలి. ఇచ్చిన తర్వాత దాన్ని పుచ్చుకొనకుండా మళ్ళీ అడుగుతూ ఉన్నాం అనుకోండి, దానికి అర్థం ఉండదు. అయితే మనకు కావలసినటువంటి దానిని దేవుడు ఇచ్చాడు. పళ్ళంలో భోజనం వడ్డించినట్టుగా వడ్డించాడు. దాన్ని ఏం చేయాలి? భుజించాలి. అవునా? దాన్ని భుజించాలి. ఒకనాడు వారికి ఇందాక చెప్పుకున్నటువంటి విధానాలలో ఇచ్చినట్లుగా ఇప్పుడు మనకి ఇవ్వబడుటలేదు. ఉదాహరణకి ఈ మాట చెప్తాను, ఎందుకంటే చాలామంది ఈ విషయంలో నేను ప్రార్థన చేస్తే దేవుడు మరలా నాకు కళ రూపంలోనో దర్శనం రూపంలోనో నాకు నేరుగా తెలియచేస్తాడు అనేటువంటి ఒక భ్రమలో ఉన్నారు. ఆ భ్రమలో ఉన్నటువంటి వారి విషయంలో ఒక విషయాన్ని మనం గమనించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడ అంటే ఎఫెసీలో రాసినటువంటి పత్రిక, ఎఫెసీలోకు రాసినటువంటి పత్రిక
3వ అధ్యాయము 3వ వచనం నుండి. ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుండి. క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని. దేవదర్శనం ద్వారా దేవుడు నాకు ఏ సమాచారాన్ని అయితే ఇచ్చాడో దానిని నేను పూర్తిగా రాసి తిని. ఇప్పుడు అది మీకు ఎలా తెలియాలి అంటే, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు అని అన్నాడు. ఇప్పుడు దేవుడు నాకు ఏ జ్ఞానాన్ని అయితే ఇచ్చాడో, ఎలా ఇచ్చాడు? దర్శనం మూలంగా ఇచ్చాడు. ఇప్పుడు మీరు కూడా నా వలనే మాకు దర్శనంలో దేవుడు ఆ జ్ఞానాన్ని తెలియజేస్తాడని చూడకూడదు. మీరేం చేయాలంటే, నాకు ఇచ్చినటువంటి దర్శనం మూలంగా జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని నేను పేపర్ మీద పెట్టాను. అఫ్కోర్స్ అప్పుడు అందుబాటులో దేని మీద రాయగలిగేటువంటి అవకాశం ఉంటే దాని మీద. దానిని మీరు ఏం చేయాలి? చదవాలి అని అన్నాడు. అంతే. మళ్ళీ దర్శనం అనో కళ అనో దానికోసం మీరు దృష్టి పెట్టకూడదు. గనక ఇప్పుడు ఇలాంటి వాటి విషయంలో దేవుడు మనకు ఏం చెబుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలకిస్తే, ప్రియులారా, ఇదే ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలలో, అంటే 4, 5, 6 వచనాలలో వ్రాయబడి ఉంటుంది. ఏమని వ్రాయబడింది అని అంటే, నేను చదువుతాను. మనిషి జన్మ ఎందుకు, ఎలా అనంటే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు అని అన్నాడు. తన ప్రియుడు అనంటే ఇక్కడ యేసుక్రీస్తు. యేసుక్రీస్తునందు అనంటే యేసుక్రీస్తుల వారి ద్వారా మనకు కృపను అనుగ్రహించాడు. ఎన్ని రకాలైనటువంటివి అనంటే అనేక రకములైనటువంటివి. ఇప్పుడు కలిగి ఉన్నది ఏదియు యేసయ్య లేకుండా కలగలేదు అన్నటువంటి మాట కానీ, ఈ సృష్టి జరిగేటప్పుడు నేను అక్కడ ఉంటిని, ప్రధాన శిల్పిగా నేను ఉన్నాను అని చెప్పుచున్నటువంటి మాటను బట్టి కానీ, ఈ ప్రకృతి యేసయ్య ద్వారా మనకు అనుగ్రహించబడింది. పరిశుద్ధాత్ముడు యేసయ్య ద్వారా పంపించబడినటువంటి వాడు. అవునా? ఈరోజు మనకు ఈ పాపములు పోయి పరిశుద్ధత మనలో సంతరించుకొనులాగున సిలువలో మరణించి త్యాగం చేసినటువంటి వాడు యేసుక్రీస్తుల వారు. ఇత్యాదివన్నీ కూడా కృపలో భాగం. మనం అడిగితేనో ఏదో మనం ఆయనకి ఏదో ఇస్తేనో ఆయన మనకు ఇవ్వటం అనేటువంటిది ఈ రకమైనటువంటి మార్పిడితో, అండర్స్టాండింగ్తో జరిగినటువంటిది కాదు. ఆయన తన వైపు నుండి ఆయన మనలను ప్రేమించను, మనము ఆయనను ప్రేమించితిమని కాదు, కానీ ఆయనే మొదటగా మనలను ప్రేమించెను అని చదువుకుంటూ ఉంటాం. కనుక ఆయన కృప మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై. ప్రియులారా, మనిషి పుట్టక మునుపు లోకం పుట్టింది. మనం సృష్టి గురించి ఆలోచించుకున్నాం కదా. ఆదాము గారు ఎన్నడు పుట్టారు? 6వ దినమున పుట్టాడు కదా. కానీ ఈ ఆదాము పుట్టక మునిపే జంతువులు పుట్టాయి, జంతువులు పుట్టక మునిపే జలచరములు, ఆకాశ పక్షులు పుట్టాయి. ఇవి పుట్టక మునిపే నక్షత్రాలు రకరకాలైనటువంటివి పుట్టాయి. ఇవి పుట్టక మునిపే మొక్కలు పుట్టాయి. అవునా? ఇవి పుట్టక మునిపే భూమి పుట్టింది.
ఈ రకమైనటువంటి సీక్వెన్స్ ఒకటి చూసాం. అంటే మనిషి పుట్టక మునిపే ఈ లోకం పుట్టింది. లోకము పుట్టక మునిపే ఉన్నవాడైన దేవునికి ఒక సంకల్పము పుట్టింది. ఒక సంకల్పం పుట్టింది. ఏమిటి ఆ సంకల్పం అనంటే ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఏంటి అదంటే యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై. అంటే ఏమనుకున్నాడట అంటే నాకు పిల్లలు కావాలి అని అనుకున్నాడు. పిల్లలు కావాలి అంటే పిల్లలు కావాలి అని స్పెషల్గా అనుకుంటారా? అసలు అనుకుంటారా? అలా ఆ భావన ఉంటుందా? ఆ మానసిక స్థితి ఉంటుందా? ఎందుకు కావాలనుకుంటారు అనంటే అమ్మా అని పిలిపించుకునేటువంటి ఆ పిలుపులోని కమ్మదనాన్ని ఆస్వాదిస్తున్నటువంటి తల్లులను అడిగితే చెబుతారు పిల్లలు కావాలని ఎందుకు అనుకుంటున్నారో. నాన్న, డాడీ అని పిలిపించుకునేటువంటి ఆ పిలుపులోని గౌరవాన్ని ఆస్వాదించేటువంటి ఏ తండ్రిని అడిగినా చెబుతాడు పిల్లలు కావాలని ఎందుకు అనుకుంటున్నారో. రైట్. ఈరోజు వనరులు తగ్గిపోయి మనిషి మొన్నటిదాకా ఏమన్నాడంటే ఇద్దరే చాలు అని అనుకున్నారు. తర్వాత కొంతకాలం గడిచేసరికి ఏమంటూ వచ్చారు అంటే ఇద్దరు వద్దు ఒకరే ముద్దు అని తర్వాత అంటూ వచ్చారు. ఎందుకంటే సాకలేము అని. ఇప్పుడు ఇంకొక జనరేషన్ వచ్చేసింది. మీరు మేబీ ఎరిగి ఉంటారు అనుకుంటున్నాను నేను. ఆల్రెడీ జపాన్లో స్టార్ట్ అయిపోయింది. అక్కడి గవర్నమెంట్ తలకాయలు బద్దలు కొట్టుకుంటుంది, ఏం చేయాలో అర్థం కాక. ఆ సంస్కృతి మన ఇండియాకు కూడా ఇక మనకి ప్రపంచంలో ఎక్కడ ఏం పుట్టినా ఇండియాకి చాలా త్వరగా దిగుమతి అవుతూ ఉంటుంది. ద్వారాలు ఎప్పుడు తెరిచి ఉంటాయి. ఏంటి అది అనంటే మనము రిలేషన్లో ఉందాం, ఎంజాయ్ చేద్దాం, ఆ తర్వాత ఎలాగైతే అలాగైతుంది, చేస్తే చచ్చి వెళ్ళిపోదాం. అంతేకాని బాధ్యతలు బరువులు అని అనవసరంగా శ్రమ కొని తెచ్చుకోవటం ఎందుకు? అంటే పిల్లలు లేనటువంటి రిలేషన్ని మెయింటైన్ చేద్దాము అని చెప్పి ఒక అండర్స్టాండింగ్కి వస్తున్నారు. దాన్ని ఫ్రెండ్షిప్ అంటున్నారు, దాన్ని అండర్స్టాండింగ్ అని అంటున్నారు. ఒకవేళ ఈ కలిసి ట్రావెల్ చేస్తున్నటువంటి కాలంలో నాకు కావాలనుకుంటే నేను ఒక బిడ్డను, నీకు కావాలనుకుంటే నీకు ఒక బిడ్డను, అది సెకండ్ ప్రయారిటీ. అంటే ఫైనల్గా ఎక్కడి దాకా వచ్చారు అంటే పిల్లలు ఇప్పుడు ఒకనాడు మన తాత ముత్తాతల కాలంలో వాళ్ళకు భూములు, బంగారం, వెండి, సంపాదన అనేటువంటిది అది ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి విషయం కాదు. ఎవరైనా ఆ రోజుల్లో తారసపడితే పలకరించుకునేటువంటి మొట్టమొదటి పలకరింపు ఏంటంటే ముందు బాగున్నారా, ఎప్పుడొచ్చారు, బాగున్నారా, ఆ తర్వాత ఎంతమంది పిల్లలు నీకు అని అడగటం. ఆ తదుపరే నీకు భూమి జాగెంతున్నది ఏంటి ఏం కథ అనేటువంటిది నెక్స్ట్ ముచ్చటది. ఎంతమంది పిల్లలు ఉన్నారు అంటే వీళ్ళు గర్వంగా చెప్పుకునేటువంటి వారు, మన తాతయ్యలు మీసం తిప్పి చెప్పేటువంటి వారు. మరి ఎలానంటే నాకు 4 కొడుకులు 3 కూతుళ్ళు, ఏమండి 10 మంది 12 మంది సంతానం ఉన్నటువంటి వారు కూడా ఉండేటువంటి వారు. ఇది పెద్ద ఆశ్చర్యం కాదు. మన అమ్మమ్మల కాలం, వాళ్ళ పితరుల కాలంలో వారికి డజన్ల కొద్దీ పిల్లలు ఉండేటువంటి వారు.
ఇంతమంది పిల్లలు, ఇంతమంది కొడుకులు, ఇంతమంది కూతుళ్ళు అని చెప్పినప్పుడు వావ్, నీకేంద్రో దండిగా పిల్లలు, బండెడు బలగం ఉన్నది నీకు, ఇంకా నీకు కొదువేమున్నది, నువ్వు చాలా అదృష్టవంతుడివి, దేవుడు నిన్ను బాగా ఆశీర్వదించాడు, నువ్వు ఐశ్వర్యవంతుడివి అని అప్రిషియేట్ చేసేటువంటి వారు. అప్పుడు ఎంతమంది సంతానం ఉంటే అంత ఐశ్వర్యంగా భావించేటువంటి వారు. అది కాస్త తరాలు గడిచేసరికి పరిమితిలోనికి వచ్చింది. 3, ఆ తర్వాత 2, ఆ తర్వాత 1. ఇప్పుడు ఆ 1 కూడా వద్దు అనేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ మన కన్న తండ్రికి ఇప్పుడు మనకి పిల్లలు కావాలి అనేటువంటి భావన ఎలాగనైతే ఉందో, ఆయనకి ఆ భావన ఉంది. ఏంటి? నాకు పిల్లలు కావాలి. ఎంతమంది అయ్యా నీకు కావాలి అనంటే, ఇప్పటి వరకు ఇన్ని తరాలలో ఎంతమంది అయితే ఈ భూమి మీదకి వచ్చి వెళ్ళారో వారందరూ, ప్రస్తుతం భూమి మీద సుమారు 800 కోట్ల జనులు ఉన్నారు, వీళ్ళందరూ, రాబోయేటువంటి తరాలలో కొన్ని కోట్ల మంది రాబోతున్నారు, వాళ్ళందరూ. ఆ లెక్క మనకు తెలియదు. ఇంతమందిని కావాలి అని అనుకున్నాడు. ఆయనకి ఇంకోటి అవసరం లేదండి. ఆయనకు భూములు అవసరమా? లేదు. బంగారం, వెండి ఇవన్నీ అవసరమా? లేదు. అందుకే ఆయన ఏమన్నాడంటే, మీరే నా స్వాస్థ్యము అని అన్నాడు. నేను ఏదైనా సంపాదించుకుంటున్నాను అంటే అది మిమ్మల్ని రా అని అంటున్నాడు. మనము దేవుని యొక్క స్వాస్థ్యం. ఇప్పుడు మనమేం భావిస్తున్నామనంటే ఆయన స్వాస్థ్యము, ఆయనకు మనము స్వాస్థ్యము అనేటువంటిది, ఆయన మనల్ని స్వాస్థ్యంగా భావించుకున్నంత మాత్రాన మన యొక్క ఇష్టాలు, మన కోరికలు, మన సంతోషాలు, మన ఆనందాలని మనం చంపుకోవాలా? వాటిని కాదనుకొని ఆయనకు మనము అంకితమైపోవాలా అన్నటువంటి ధోరణిలో మనము ఆలోచిస్తున్నాం. కానీ దేవుడు నాకు పిల్లలు కావాలి అని అనుకున్నాడు, మొదటిది. ఇక రెండవది ఏమనుకున్నాడు? రెండవ మాట ఏంటి అనంటే, తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని అని అన్నాడు. తన కోసము. ఒకటి, పిల్లలను కావాలనుకున్నాడు. రెండవది, ఆ పిల్లలు తన కోసముగా ఉండాలి అని అనుకున్నాడు. తన కోసముగా అనంటే దేవుని మనస్సును తెలుసుకొని, ఆ మనసులో ఉన్నటువంటి ఇష్టమేంటో తెలుసుకొని, ఆ ఇష్టాన్ని నెరవేర్చి దేవుణ్ణి సంతోషపరిచేటువంటి పిల్లలముగా ఉండాలి. ఇది తన కోసము. అయితే ఇక్కడ ఇప్పుడు మనకు పిల్లలు ఉంటారండి. ఆ పిల్లల విషయంలో మనకంటూ ఒక ఇష్టం ఉంటుంది. ఏంటండి ఇంతకీ ఆ ఇష్టం ఏంటి చెప్పండి? వాడు ఏ కూనీకోరు పని చేసినా పర్వాలేదు, పూటకు నాకు ఒక బిర్యానీ పాకెట్, ఒక బాటిల్ తీసుకొచ్చి ఇస్తే, మందు బాటిల్ తీసుకొచ్చి ఇస్తే చాలు అన్నట్టుగా ఉంటుందా? ఉండదు. ఏముంటుంది? మనకు సాధారణంగా ఇప్పుడు జనరల్గా ఉండేటువంటి విషయం ఏంటంటే, వాడు తెలివైనటువంటి వాడై ఉండాలి. నేనేం చెబుతున్నాను, సమాజంలో ఏం జరుగుతున్నది అనేటువంటిది గ్రహించగలిగేటువంటి వాడై ఉండాలి. బాగా చదువుకోవాలి. దేవుని మాటలను కూడా బాగా నేర్చుకోవాలి. బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం సంపాదించుకొని, పెళ్లి చేసుకొని, పిల్లలను కని, పిల్లా పాపలతో చక్కగా ఉంటూ, అలాగే దేవుని బిడ్డగా, విశ్వాసిగా, భక్తుడిగా, తనదైనటువంటి సామర్థ్యం కొలది తాను చేసుకుంటూ, వాడు బ్రతుకుతూ, నాకు ఒక బుక్కెడు పెడుతూ, మంచి పేరు
నాకు తీసుకొస్తూ వాడు సమాజము దృష్టిలో మంచివాడుగా ఉండాలి, గొప్పవాడుగా ఉండాలి. ఇది మన పిల్లల పట్ల మనం కోరుకునేటువంటి విషయం. ఇందులో మన స్వార్థం ఎంత, వాడి ప్రయోజనం ఎంత? ఇప్పుడు బాగా ఏమండి, వాడు తెలివైనటువంటి వాడుగా ఉండాలి, నా మాటలని, సమాజపు తీరు తెన్నులని అర్థం చేసుకోవాలి, బాగా చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, వాడు బాగా బ్రతకాలి, నన్ను బాగా చూసుకోవాలి. ఇలాంటి వాటన్నిటిలో కూడా ఎవరి ప్రయోజనం ఎక్కువగా ఉంది అనంటే ఆ పిల్లల ప్రయోజనమే ఎక్కువగా ఉంది. అదే నా ఇష్టం. ఇంకొన్నిసార్లు తల్లిదండ్రులు ఎంత త్యాగంగా ఉంటారంటే, నాకు పెట్టకపోయినా పర్వాలేదు, వాడు బాగుపడితే చాలు, వాడు బాగుంటే చాలు. నాకు పెట్టకపోయినా పర్వాలేదు, వాడు బాగుంటే చాలు అనేటువంటి తల్లిదండ్రులను మనం చూస్తాం. అది తల్లిదండ్రుల యొక్క ప్రేమ, తల్లిదండ్రుల యొక్క మనస్సు. అలాగే దేవుడు నా ఇష్టము అనంటే దాని అర్థం ఏంటంటే పిల్లలు ప్రయోజకులు అవ్వాలి, బాగుండాలి, ఉన్నతంగా ఉండాలి, గొప్పవారుగా ఉండాలి అనేది దేవుని ఇష్టం. నా కోసముగా అనేటువంటి దాంట్లో మనకు మామూలుగా పదాన్ని, కేవలం పదాన్ని చూస్తే ఇక్కడ దేవుడు స్వార్థపరుడు అన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ మాటలో దేవుని ప్రేమలో మన ప్రయోజనం ఉంది, మన మేలు కోరుకుంటున్నాడు. ఉదాహరణకి, నీ పూర్ణ మనస్సుతోటి, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతోటి నన్ను ప్రేమించండి అని అన్నాడు. అని వెంటనే ఏమన్నాడంటే రెండవ మాటగా, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుమని అన్నాడు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అన్నటువంటి మాట చెబుతూనే ఈ ఆజ్ఞ మొదటి ఆజ్ఞ వంటిదే అని అన్నాడు. అరే, మొదటి ఆజ్ఞ వంటిది ఎలా అవుతుంది? దేవుణ్ణి ప్రేమించటం అనేటువంటి విషయము, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అనేటువంటి విషయం ఒకటి ఎలా అవుతుంది అని అంటే, యేసుప్రభుల వారి మాటలు మీకు తెలుసు కదా. ఇదిగో, మిక్కిలి అల్పులైనటువంటి ఈ సహోదరుల్లో కొందరికి మీరు ఆకలైనటువంటి వారికి అన్నం పెట్టిన ఎడల, దాహమైనటువంటి వారికి నీళ్ళు ఇచ్చిన ఎడల, వస్త్రం లేనటువంటి వారికి వస్త్రము, గూడు లేనటువంటి వారికి గూడు, అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి పరామర్శ మీన్స్ వారికి చేయవలసినటువంటి సహాయము, వైద్యము తదితరమైనటువంటివి చేసిన ఎడల నాకును చేసినట్టే. అంటే నన్ను ప్రేమించినట్టే, నన్ను ఆదరించినట్టే, నన్ను అరుచుకున్నట్టే. ఇప్పుడు దేవుని ఇష్టము ఇందులో ఏం కనబడుతుంది? నన్ను ప్రేమించుము అన్నటువంటి మాటలో మళ్ళీ తిరిగి పరోక్షంగా ఏం చెప్పబడుతున్నది? మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మిమ్మల్ని మీరు జాగ్రత్తపరచుకోండి, మిమ్మల్ని మీరు సహకరించుకోండి, మిమ్మల్ని మీరు బాగుపరుచుకోండి, బాగుండండి అని అన్నాడు. నా కోసము అనేటువంటి మాటలోని ఆంతరంగిక అర్థం అది. చాలామంది ఇది అర్థం కాక ఆయన స్వార్థం కోసం భూమి మీద మనల్ని కనిపడేసి అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఓకేనా? రైట్. తన కోసముగా. ఇక మూడవ మాట ఏంటి అనంటే మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే అని అన్నాడు. ఇందులో మూడో మాట ఏంటి అనంటే, మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్న తర్వాత మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండాలి. అంటే ఈ లోక మాలిన్యము అంటించుకొనకుండా, ఈ తప్పిదములు, ఈ పాపాలు, ఈ నేరాలు, ఈ ఘోరాలు ఇవి ఏవి చేయకుండా, నేను వెలుగై ఉన్నట్లుగా నా పిల్లలు వెలుగై ఉండాలి, నేను పరిశుద్ధుడనై ఉన్నట్టుగా నా పిల్లలు పరిశుద్ధులై ఉండాలి. ఈ మూడు ముచ్చట్లు నాకు పిల్లలు కావాలి, ఆ పిల్లలు నా కోసంగా ఉండాలి, ఉన్నటువంటి ఆ పిల్లలు పరిశుద్ధంగా నిర్దోషంగా ఉండాలి అని చెప్పి ఎప్పుడు అనుకున్నాడట అనంటే, జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. జగత్తు పునాది వేయబడక మునుపు ఆయన అనుకున్నాడు గనుక ఈ జగత్తులో మనము జన్మించాము, బ్రతుకుచున్నాము.
లేదండి ఇందులో దేవుని ప్రమేయం ఏమీ లేదు, పుట్టాలని నేనే అనుకొని పుట్టి వచ్చాను, లేదంటే పిల్లలు కావాలని తల్లిదండ్రులు అనుకుంటారు కాబట్టి అలా పిల్లలు వస్తారే కానీ ఇందులో దేవుని ప్రమేయం ఏముంది అని ఎవరికైనా ప్రశ్న ఉన్నట్టయితే దానికి సంబంధించినటువంటి విషయాలని రేపటి దినమున అంటే రాబోయేటువంటి క్లాసులో రాబోయేటువంటి తరగతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతమైనటువంటి మా దేవుడా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్న మా పరమ తండ్రి, అయ్యా మరి ఈ దినమున మీరు ఇచ్చినటువంటి సమయంలో సాధ్యమైనంత వివరణాత్మకంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేశాం, అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేశాం. తండ్రి, ఈ విధంగా మీరు నేర్పిస్తున్నందులకి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా ఏ మాట కూడా వ్యర్థం కాకుండా అది అర్థవంతంగా ప్రయోజనపూర్వకంగా మా అందరికీ ఉండలాగున కృప చూపించమని వేడుకుంటున్నాం. మీ పిల్లలందరినీ పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినపు పనులలో తోడై ఉండండి. ఆ కుటుంబాలకి నెమ్మదిని, శాంతిని, సమాధానం దయచేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ప్రియకుమారుడు ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. మన కన్న తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, యేసుక్రీస్తుల వారి యొక్క కృపారక్షణ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సహాయము ఈ మాటలు విన్నటువంటి మనందరికీ మాటల పరమార్థమును ఎరిగి ఆ ప్రకారంగా జీవించి సార్థకత చేసుకోవాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకి తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడయుండును కాక. ఆమెన్. అందరికీ వందనాలండి. ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి మాటల్లో ఏమైనా ప్రశ్నలు ఉన్నట్టయితే అడగవలసిందిగా మనం చేస్తున్నాను.